అరవిందాపురం అనే ఊరిలో పాపయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను రోజు ఆవులను మేపడానికి పొలానికి తీసుకెళ్తూ ఉండేవాడు. అదే పొలం గట్టు కలువలో ఉంటున్న ఒక ఎలుక తన పిల్లలని పెట్టింది. ఒకరోజు ఆ పిల్లలు బయటకొచ్చి పొలంలో గడ్డి మేస్తున్న ఆవుని చూశాయి. అంత పెద్ద ఆవుని చూసి భయంతో పరిగెత్తుకుని వెళ్ళి తన తల్లికి ఇలా చెప్పాయి. అమ్మా, అక్కడ ఒక పెద్ద జంతువుని చూశాము అని చెప్పాయి. అప్పుడు తల్లి ఇలా చెప్పింది. ఏమిటి, నాకంటే పెద్ద జంతువా అని ప్రశ్నించింది. అప్పుడు ఆ పిల్ల ఎలుకలు అవును, చాలా పెద్దది అని చెప్పాయి. తర్వాత ఆ ఎలుక కలుగులోకి పోయి బాగా ఆహారం తిని వచ్చి, ఇప్పుడు చూడండి, మీరు చూసిన జంతువు శరీరం ఇంతకంటే పెద్దగా ఉంటుందా అని ప్రశ్నించింది. అప్పుడు ఆ పిల్ల ఎలుకలు ఇంకా పెద్దగా ఉంటుంది అని జవాబిచ్చాయి. సరే అని ఈసారి ఇంకా పెద్దగా కనిపించాలని ఇంకా ఎక్కువ తినేసరికి పాపం ఆ తల్లి ఎలుక పొట్ట పగిలి అక్కడే చనిపోయింది. ఈ కథ వల్ల నీతేమిటంటే తన తాహతుకు మించి బడాయికి ఎప్పటికీ పోకూడదు అని.